3 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా, సెల్ఫ్ లీడర్గా, ఒకసారి ముఖ్యమంత్రిగా 2 సార్లు ఇచ్చిన సోనియా గాంధీని ద్రోహం చేసిన వాళ్ళ నాయన ఆ పేరు పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ లేవు. యువజన శ్రామిక రైతు పార్టీ, కానీ వైఎస్ఆర్ పార్టీని చెప్పుకోవడం, తన సొంత పత్రికను తన పార్టీ పత్రికగా మార్చి సాక్షి పేపర్ సొంత పత్రికగా మార్చింది. అతను మాట్లాడేది 12 కేసులు ఉంటాయిగా. ఇది సిగ్గు లేకుండా రోజు పోతూ జైలు గోడలకు కూడా నమస్కారం పెట్టే వ్యక్తి అంబటి రాంబాబు అని ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. తను జగన్ అరెస్ట్ అయ్యాడు. అసలు జైలుకు పోతే 3 చేతులు పైకి వేస్తాయంటే జైలు గోడలు బద్దలవుతాయంట. కానీ చూస్తే కనీసం పాపం అనాథ ఆర్టీసీ బస్సు బులుగుదలో ఎన్నికద్దాలు కూడా బాగలే. స్టేట్మెంట్ ఒక ఆమె రోజాలు వదిలినాడు బరి తెగించి, ఏదంటే అది మాట్లాడు. ఇటువంటి వ్యక్తులు ప్రచారం చేస్తే ఇట్లే ఉంటుంది, ఇటువంటి వ్యక్తి కామెంట్ చేస్తే అట్లే ఉంటుంది. ఏ చర్చకైనా రెడీ, ఈ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మేమంతా గట్టి ప్రచారం చేస్తాం, అభివృద్ధి నిదానంతో పోతాం. ఫరూక్ గారికి ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చినాడు, ఇప్పుడే అభివృద్ధి ఎందుకు చేస్తున్నాడు నంద్యాలకు, అది కూడా కామెంట్ చేసినాడు. 1 రూపాయి కూడా మొన్నటి వరకు ఇవ్వలేదు. తెలుసా 135 కోట్లతో అభివృద్ధి అనే పథకం ఎప్పుడో రిలీజ్ అయింది, నీళ్ళు అనే పథకం ఎప్పుడో రిలీజ్ అయినాయి. అసలు భూమానాయుడు రెడ్డి గారు రేపు చనిపోతారు. పాపం ఆయన ఈ యొక్క జిల్లాకు కావాల్సిన, ఈ యొక్క నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పైన మాట్లాడితే ఆ ప్రకారం ఆయన చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉండే సులోచన ఏ పార్టీ అభ్యర్థి, ఏమో ఆమె రాజీనామా కనపడదా? ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో నుంచి గెలిచిన వాళ్ళు టీడీపీలో నుంచి గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్లో మారినప్పుడు వాళ్ళ రాజీనామా కనపడదా? కడపలో చేర్చిన వాళ్ళ యొక్క రాజీనామాలు కనపడవా? అంటే అతను యొక్క ఆలోచన ఒకరిని చూపించి ఛాంపియన్గా మాట్లాడు, అది కూడా ఆయనకు ఇచ్చేది. ఇవ్వాల్సింది అక్కడ కౌన్సిల్ చైర్మన్, ఇక్కడ నా ఇచ్చేది. ఇది దోబుచులాట, దొంగాట, మోసపు మాట, ఎలక్షన్ల కోసం ఆడిన నాటకం. వాళ్ళ చరిత్ర, శిల్ప వాళ్ళ చరిత్ర, జగన్ రెడ్డి చరిత్ర, జగన్ రెడ్డి కుటుంబ చరిత్ర మీరు డయాస్ పెట్టండి మాట్లాడతారు. టీడీపీ యొక్క ధర్మానికి వైఎస్ఆర్ పార్టీ అధర్మానికి మధ్య పోటీ. ఆయన ఒప్పుకున్నాడు, ఇంతకు ఆయన అధర్మాన్ని ఇప్పుడైనా ఒప్పుకున్నాడు. ఆయన అధర్మం